కానానీయుల చరిత్ర. కానానీయులు ఎవరు? కానానీయులు నోవా గారికి పుట్టిన హోము కుమారుని సంతానము, అనగా హోము గారి కుమారుడైన కానానుకు పుట్టిన సంతానము. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదవండి. దేవుడు ఎందుకు వారిని వెలగొట్టమన్నారు? ఇజ్రాయేలు కానానీయులతో ఎందుకు కలిసి ఉండకూడదు? జవాబు: ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఈ జనములు చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెలగొట్టుచున్నాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానాను రావడం కోసం మోషే గారి నాయకత్వంలో 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణము చేసి కానానుకి దగ్గరగా వచ్చేస్తారు. అప్పుడు దేవుడు మోషే గారితో, నువ్వు నా ప్రజలతో ఈ మాటలు చెప్పు. అవేమనగా, మీరు వెళ్ళే కానాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. అందులో ఒకరు కానానీయులు. వారు వాయా వరస లేకుండా జీవించే జనులు. తమ బిడ్డలను దేవతలకు బలి ఇచ్చే జనులు. కాబట్టి వారికి మీరు దూరముగా ఉండాలి. వారితో కలిస్తే మిమ్మల్ని కూడా వారి దేవతల తట్టు త్రిప్పుతారు. మీరు అపవిత్రులు అవుతారు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తారు. కొన్ని కట్టడలను ఇస్తారు. లేవియకాండము 18-20, ద్వితీయోపదేశకాండము 7-8 అధ్యాయాలు తప్పకుండా చదవండి వివరంగా. వారు ఎలాంటి అసహ్యమైన పనులు పూజలు చేస్తారో మీకు తెలుస్తుంది. మీరు అశ్రద్ధగా చేయవద్దు. ప్లీజ్ బాగా చదవండి. కానానీయుల ఆచారములు, జీవిత విధానములు. 1. ఘోరమైన విగ్రహారాధన. 2. వాయా వరస లేని లైంగిక సంబంధాలు. 3. పురుషులు సంయోగులు, అనగా పురుషులు కలిసి లైంగిక సంబంధము. 4. స్త్రీలు జంతువులతో లైంగిక సంబంధాలు. 5. దొంగతనము. 6. పిల్లలను బలు ఇవ్వడము. 7. అబద్ధ సాక్ష్యములు. 8. హత్యలు చేయడం. కానానీయులు ఏ దేవతలను పూజిస్తారు? జవాబు: బయలుదేవతను, ఆషేరు, అషరతు దేవతలను పూజిస్తారు. అషరతు దేవత అనగా కామదేవత అని అర్థము. బయలుదేవతకి అషరతు వీరిద్దరు భార్యలు. ఈ ముగ్గురిని బయలుదేవతలని పిలిచేవారు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనం. బయలుదేవతలు అనగా కామదేవత బిడ్డలను ఇచ్చే దేవత, తుఫాను దేవత అని అర్థము. గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే శరీరాన్ని రక్తాలు వచ్చేలా కత్తులతో కొట్టుకోవడం, కోసుకోవడం ఈ దేవతలను పూజించుటలో ఒక విధానం. 1 రాజులు 18వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది. అలాగే తమ పిల్లలను అగ్ని గుండము దాటించుట, అనగా అగ్ని గుండములో వేసి బలి ఇవ్వటం లేదా చంపడం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. ఇంకా చాలా రకములైన పూజలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఇటువంటి ఘోరమైన ఆచారములు, దేవతలు కలిగి ఉన్న కానానీయులను దేవుడు వెలగొట్టమన్నాడు. వారితో కలిసి జీవించొద్దు అన్నాడు. తమ పిల్లలను వారికి వివాహములకు ఇవ్వద్దు అన్నాడు. విచారము ఏమిటంటే, దేవుని ప్రజలు వీరితో కలిసిపోయి వారి దేవతలకు పూజలు చేస్తూ పిల్లలను బలులు ఇస్తూ వీరు కూడా వాయావర్షం లేని జీవితానికి బానిసలైపోయారు. దేవుని శిక్షలకు గురయ్యారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమవుతుంది. కానానీయుల జీవితం చదవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ తప్పదు తెలుసుకోవడం. దేవుడు అన్యాయంగా వారిని వెలగొట్టమనలేదు. కేవలం వారి పాపము బట్టి హేయమైన క్రియలు, ఆచారాలు, విగ్రహారాధన బట్టి మాత్రమే వెలగొట్టారు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనము. ఆనాటి ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చారు. ఈనాటి మనకు బైబిల్ గ్రంథము ఇచ్చారు.
ఆనాటి ప్రజలు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవకుండా పాటించకుండా దేవునికి దూరమయ్యి హేయకరమైన పనులు చేస్తూ దేవునికి బాధ పెట్టారు. ఈనాడు కూడా ప్రజలు చాలామంది క్రైస్తవులు దేవుడిచ్చిన బైబిల్ని చదవడం లేదు, అనుసరించడం లేదు. కనుకనే చెడు మార్గంలో నడుస్తూ ప్రభువుని బాధ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.